ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు విన దేవ యేసయ్య, నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంది. వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీకు లోపల పరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 15 వచనము. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధస్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఆమేన్. ఈ వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 139 అధ్యాయం 13 వచనం. నా అంత్యంద్రియము నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9-11 వచనాల్లో, జగటమన్నుగానున్న నన్ను నువ్వు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నువ్వు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోసితివి కదా. దున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నువ్వు నన్ను పేరబెట్టితివి కదా. చర్మంతోనూ మాంసంతోనూ నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోనూ వరములతోనూ నన్ను సంధించితివి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల జీవవాయువును వదగా నరుడి జీవాత్మ ఆయను. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. గర్భము నుండి నువ్వు నన్ను తీసిన వాడువు నువ్వే గదా. నేను నా తల్లి యొద్ద సన్యపానం చేయుచుండగా నువ్వే కదా నాకు నమ్మిక పుట్టించితివి. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనం. గర్భవాసనైనది మొదలుకు నువ్వే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడువు నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. సూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నది నీకు తెలియదు. గాలి ఏ త్రోవనో వచ్చునో నువ్వెరగవు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరగవు. చివరిగా ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచునిగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమియందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగచేసుకొనుచున్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశాయని మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను నిర్మించిన వాడు మీరే ఉన్న ప్రభు, అందరిని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ నన్ను మీ యొక్క ప్రేమలో కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మొదలుగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని మీకు మహిమకరంగా మమ్మల్ని అడుకోమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.